ఏ భాషలోనైనా అనర్గళంగా మాట్లాడగలడు. అందువల్ల అతని మాతృభాష ఏమిటో తెలుసుకోవడం చాలా కష్టం. ఒకరోజు పండితుడు అక్బర్ చక్రవర్తి రాజ్యానికి వచ్చాడు. రాజుకి నమస్కరించి ఈ విధంగా అన్నాడు: జహాపనా, నేను మీ సభలోని సభ్యులందరినీ పరీక్షించాలనుకుంటున్నాను. నాకు అనుమతి ఇస్తారా? సరే, అనుమతి ఇస్తున్నాను. ఇంతకీ ఏమి పరీక్ష అన్నారు అక్బర్ మహారాజు. మీ సభలోని సభ్యులు నా మాతృభాష ఏమిటో కనిపెట్టాలి, లేకపోతే ఓటమిని ఒప్పుకోవాలి. ఆ విధంగా పండితుడు చెప్పాడు. మహారాజు సరే అన్నారు. సభలోని సభ్యులందరూ మాతృభాష ఏమిటో తెలుసుకోవడం కోసం వారికి తెలిసిన కొన్ని భాషల్లో ఈ విధంగా ప్రశ్నలు అడిగారు. తుమ్ కబ్ ఉడ్తే హో? నేను సవారే చా బజే ఉడ్తీ హూ. మీకు ఇష్టమైన పండుగ ఏమిటి? దీపావళి అంటే నాకు చాలా ఇష్టం. వేర్ డు యు లివ్? ఐ లివ్ ఇన్ ఏ విలేజ్. అప్పుడు పండితుడు అన్ని భాషల్లోనూ వారికి సమాధానం ఇచ్చారు. సభలోని సభ్యులకి పండితుని మాతృభాష ఏమిటో అర్థం కాక నీరసించిపోయారు. వారి పరిస్థితిని గమనించిన పండితుడు రాజు దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అన్నాడు: అయ్యా, నేను వారం రోజులు సమయం ఇస్తాను. వారం తర్వాత నా మాతృభాష ఏమిటో చెప్పండి, లేకపోతే ఓటమిని అంగీకరించండి అని పండితుడు అన్నాడు. రాజు అలాగే అని అన్నారు. ఆ రోజు సభలోని బీర్బల్ పండితుడు మాతృభాష ఎలాగైనా తెలుసుకోవాలని పండితుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అప్పుడు పండితుడు గాఢ నిద్రలో ఉంటాడు. బీర్బల్ గడ్డి పరకతో పండితునికి కితకితలు పెడతాడు. అప్పుడు కోపంతో పండితుడు ఈ విధంగా అన్నాడు: ఎవరది? నా నిద్ర ఎందుకు పాడు చేస్తున్నారు? ఆ విధంగా అరిచాడు పండితుడు మరాఠీ భాషలో. అప్పుడు బీర్బల్కి అర్థమైంది ఆ పండితుని మాతృభాష మరాఠీ అని. బీర్బల్ అక్కడ నుంచి నిశ్శబ్దంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. వారం తరువాత పండితుడు రాజు వద్దకు వచ్చి మాతృభాష ఏమిటో చెప్పండి, లేదా ఓడిపోయాం అని ఒప్పుకోండి అని అన్నాడు గర్వంగా. అప్పుడు బీర్బల్ ఈ విధంగా అన్నాడు: మీ మాతృభాష మరాఠీ. పండితుడు ఆశ్చర్యపోయాడు. ఎలా తెలుసుకున్నాడో అర్థం కాక నిశ్శబ్దంగా సిగ్గుతో తలదించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. రాజు బీర్బల్ని ఎలా తెలుసుకున్నావు అని అడిగాడు. అప్పుడు బీర్బల్ ఈ విధంగా అన్నాడు: ఎవరైనా కోపంలో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు వారి మాతృభాషలో మాట్లాడుతారు. ఈ విధంగా జరిగిందంతా చెప్పాడు. రాజు బీర్బల్ తెలివితేటలకు సంతోషించి బంగారు హారం బహుమతిగా ఇచ్చాడు. నీతి: నాకు అన్నీ తెలుసు అన్న గర్వంతో ఉంటే చివరికి ఓటమి తప్పదు. ఎంత